Good morning, everyone. Come to IIT JEE circle. One of the previous problem. Let capital L1 be a straight line passing through the origin and let L2 be the straight line x plus y equal to 1. If the intersects made by the circle on L1 and L2 are equal, then L1 can be represented by another. So, ముందు గివెన్ సొల్యూషన్ వాడు ఏమి ఇచ్చాడంటే ఆ రెండు సర్కిల్ని రెండు స్ట్రైట్ లైన్స్ కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో వాటి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉన్నాయి. వాటి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆరిజిన్ నుంచి L1కి ఎంత దూరం ఉంటుందో ఆరిజిన్ నుంచి L2 కూడా అంతే దూరం ఉంటుంది. ఓకేనా? బోత్ ద లైన్స్ ఆర్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఓకే, సో దట్ మీన్స్ ఇఫ్ ద ఇంటర్సెక్ట్స్ మేడ్ బై ద circles on L1 and L2 are equal, that means the perpendicular distances from center to these two lines are equal. సెంటర్ నుంచి ఈ రెండు లైన్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వల్. ఇంతకీ వాటిల్లో L2 ఇచ్చాడు x plus y equal to 1. నౌ we are going to find L1. L1 ఏంటో మనం కనుక్కోవాలి. L2 వాడు ఇచ్చేసాడు. ఓకేనా? L2 ఇచ్చాడు, L1 ఏంటో మనం కనుక్కోవాలి. అయితే ఈ సొల్యూషన్ మనం 2 kinds లో మనం కనుక్కోవచ్చు. దాన్ని రెండు విధాలుగా మనం కనుక్కోవచ్చు. సో వన్ వే, ఫస్ట్ మెథడ్ చూద్దాం. వే 1 ఇదేంటంటే L1 ఏమని చెప్పాడు? ద లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అన్నాడు. కాబట్టి లెట్ y ఈక్వల్ టు mx. ఆరిజిన్ నుంచి వెళ్తుంది కాబట్టి y ఇంటర్సెక్ట్ అనేది ఉండదు. ఓకే, సో లెట్ y ఈక్వల్ టు mx. అయితే గివెన్ ఇదేమో L1, తర్వాత గివెన్ L2 ఈజ్ x ప్లస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. తర్వాత ఇచ్చిన సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్కి సెంటర్ C ఏంటది? మైనస్ g అంటే 1/2, తర్వాత మైనస్ 3/2. ఎందుకంటే ఇక్కడ g వాల్యూ మైనస్ 1/2, ఎఫ్ వాల్యూ 3/2. ఇక్కడ సి వాల్యూ మనకి 0 లేదు ఇక్కడ. కాబట్టి తర్వాత రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అఫ్ కోర్స్ హియర్ రేడియస్ తో మనకి పని లేదు, సెంటర్ నుంచే కావాలి. నౌ గివెన్ ద ఇంటర్సెక్ట్స్ made by L1 and L2 to the circle are equal. That is D1 equal to D2. D1 means the perpendicular distance from center to the line L1. D2 means the perpendicular distance from center to the line L2. Okay, so ఇప్పుడు L1 నుంచి y equal to mx అంటే మీన్స్ దీని అవుతుంది mx minus y equal to 0. ఓకేనా? సో సెంటర్ నుంచి దీనికి పర్టికులర్ ఒక పాయింట్ x1, y1, దాని నుంచి ఒక లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దాని ప్రకారంగా దీన్ని చేశారనుకోండి d1 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే మనకి mod m/2 ప్లస్ 3/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ దానికి సెంటర్ ఏమో 1/2 మైనస్ 3/2. ఓకే, లైన్ ఏమో mx మైనస్ y ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే మనకి ఇది వస్తుంది. ఈక్వల్ టు d2 అంటే సెంటర్ 1/2 మైనస్ 3/2 అండ్ L2 వీటి మధ్య ఉన్న డిస్టెన్స్. దట్ ఈక్వల్ టు 1/2 మైనస్ 3/2 మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1. ఇక దీన్ని సింప్లిఫై చేయండి. దట్ ఇంప్లాయిస్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? ఈ వాల్యూ వచ్చేసరికి 2/√2. సో దట్ ఇంప్లాయిస్ ఇక దీని వాల్యూ వచ్చేసరికి mod m ప్లస్ 3 బై 2 రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2/√2. 2/√2 అంటే √2. దట్ ఇంప్లాయిస్ దీన్ని సింప్లిఫై చేశారనుకోండి చేస్తే ఎంత వస్తుంది మనకి? mod m ప్లస్ 3 ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్తే 2√2 ఇంటూ రూట్ ఆఫ్ m స్క్వేర్ ప్లస్ 1. ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ m ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్ అంటే 8 ఇంటూ m స్క్వేర్ ప్లస్ 1. ఈ మొత్తం జాగ్రత్తగా మీరు సింప్లిఫై చేసుకుంటే ఇది 7m స్క్వేర్ మైనస్ 6m మైనస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని జాగ్రత్తగా ఫ్యాక్టరేషన్ చేసుకుంటే 7m స్క్వేర్ అంటే ఇది మైనస్ 7m ప్లస్ m మైనస్ 1 ఈక్వల్ టు 0. సో జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే 7m కామన్ తీస్తే 7m ఇంటూ m మైనస్ 1 ప్లస్ 1 కామన్ తీస్తే m మైనస్ 1 ఈక్వల్ టు 0. సో m minus 1 into 7m plus 1 equal to 0. Therefore, here m values are 1, comma minus 1 by 7. Okay, if m equal to 1, ఇప్పుడు మనకేంటి y ఈక్వల్ mx కదా. దేర్ ఫోర్
If m equal to 1, then line y equal to mx, L1. That implies y equal to m means 1 కాబట్టి y equal to x. So look at the options. Options లో x equal to y, x minus y equal to 0 ఉంది కదా, అంటే x equal to y వచ్చింది. మరి రెండు కూడా వెరిఫై చేయాలి జాగ్రత్తగా. ఒక ఆన్సర్ వచ్చింది కదా మనం వదిలేయకూడదు. ఇఫ్ వన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ దెన్ డోంట్ లీవ్ అనదర్ ఆప్షన్. ఇఫ్ m equal to minus 1/7, then y equal to mx minus 1/7 into x. That implies ఎంత వస్తుంది మనకి ఇది 7y minus x equal to 0. 7y minus x equal to 0 plus x అంటే x plus 7y equal to 0. ఆప్షన్ చూడండి ఉందా, x plus 7y equal to 0 లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఓకే, ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇంకోలా చేయాలంటే వే 2, సెకండ్ వే ఇదేంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటర్సెక్ట్ మేడ్ బై ద అని చెప్పారు కదా, మేడ్ బై ద లైన్స్ టు ద సర్క్యులర్ ఈక్వల్ అని చెప్పారు. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ అంటే ఫర్ ద లైన్ L2, సెకండ్ లైన్ ఏంటిది x ప్లస్ ఏమి ఇచ్చాడు y ఈక్వల్ టు 1 minus 1 ఈక్వల్ టు 0. సెంటర్ ఏమో 1/2 minus 3/2. ముందు వీటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోండి. దేర్ఫోర్ అది D1 లేదా D ఈక్వల్ టు అది మనకు అనుకున్నాక ఇదేగా డిస్టెన్స్. సెంటర్ నుంచి L2 లైన్ డిస్టెన్స్ ఎంత వచ్చింది 2/√2 అంటే ఆన్సర్ ఎంత √2. ఇది ఆడి ఇక్కడ కనుక్కున్నాం పైన. కార్డ్ x plus y minus 1 equal to 0. దాని నుంచి సెంటర్ 1/2 minus 3 డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి √2. ఆల్రెడీ నో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్లో లైన్ ఏమి ఇచ్చాడు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఆప్షన్స్ x plus y equal to 0, x minus y equal to 0, 7x plus y equal to 0, x minus 7y equal to 0. సెంటర్ నుంచి వీటి నాలుగిటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోండి. ఓకేనా, విచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు √2, దెన్ దట్ ఈస్ ద ఆప్షన్. అది ఇంకొక మెథడ్. అంటే ఇప్పుడు సెంటర్ నుంచి ఈ 4 లైన్స్ కి ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ సెంటర్ టు ఆల్ దీస్ 4 లైన్స్. విచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు √2. √2 మీన్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద సెకండ్ లైన్, దట్ ఈస్ √2 ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. అంటే సెంటర్ నుంచి 4 లైన్స్ కి ఇచ్చి 4 ఆప్షన్స్ కి డిస్టెన్స్ కనుక్కుంటాం. వాటిలో దేనికైతే మనకి √2 వస్తుందో అదే మన ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ 1 తీసుకుంటే ఆప్షన్ 1 ఏం ఇచ్చాడు x plus y equal to 0. సో d ఈక్వల్ టు సెంటర్ ఏమో 1/2 minus 3/2. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎంత వస్తుంది ax1 plus y1 అన్నాడు కదా, అంటే 1/2 ఫస్ట్ దానికి minus 3/2 బై √1 plus 1 అంటే √2. ఆన్సర్ ఎంత అంటే 1/√2. రాంగ్, ఇది కాదు. తర్వాత ఫర్ ఆప్షన్ 2 x minus y equal to 0. డిస్టెన్స్ d కనుక్కుంటే 1/2 minus y కాబట్టి ప్లస్ 3/2 బై √2 1/2 ప్లస్ 3/2 అంటే 2/√2 అంటే √2. ఇది ఆప్షన్ కరెక్ట్. మిగతా కూడా వెరిఫై చేసుకోవాలి జాగ్రత్త. ఫర్ ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్కి వచ్చేసరికి 7x plus y equal to 0. కాబట్టి ఇక్కడ d వాల్యూ ఎంత mod 7 into 1/2 అంటే 7/2 ప్లస్ 1 into 3/2 అంటే minus 3/2 బై √7² plus 1 49 plus 1 అంటే 50. దట్ ఈక్వల్ టు 7 minus 3 అంటే 4/2 అంటే 2 బై √50 అంటే 5√2. ఇది కాదు. నౌ కమ్ టు ఆప్షన్ 4. ఆప్షన్ 4 తీసుకుంటే ఫోర్త్ ఆప్షన్ వాడు ఇచ్చిన లైన్ ఏమో 7x plus y equal to 0. సేమ్ మళ్ళీ డిస్టెన్స్ d ఈక్వల్ టు mod 7 into 1/2 అంటే 7/2 ప్లస్ 1 into minus 3/2 అంటే -3/2 బై సేమ్ 50. దట్ ఈక్వల్ 7/2 minus 3/2 అంటే 4/2 అంటే 2 బై √50 అంటే 5√2. ఇది కూడా √2 కాదు. వాడు ఇచ్చిన ప్రకారంగా సెంటర్ నుంచి ఇప్పుడు x minus y ఈక్వల్ టు సెకండ్ ఆప్షన్ ఉంది. అంటే వాడి మనం అనుకున్న మనకు కావాల్సిన L1 లైన్. సెంటర్ నుంచి L1కి డిస్టెన్స్ √2. తర్వాత సెంటర్ నుంచి వాడిచ్చిన లైన్ L2కి డిస్టెన్స్ √2.
వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అదే, ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్. సో ఇట్ ఈస్ ద సెకండ్ వే.